తల్లి మనిషికి జననాన్ని ఒకసారే ప్రసాదిస్తుంది. కానీ ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి క్షణం కొత్తగా పుట్టగలడు. మీ ఫ్యామిలీ క్లియర్ బాబు. I am a new joining in 5th semester in migration from Andhra Medical College. ఓకే బాయ్ మమ్మ. అవును, నువ్వు గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ కాలేజ్కి ఎందుకు వచ్చావు? బాధ్యత. ఎవడు నేనే కలుస్తాను రా.
తను చూసిన తొలి చూపు నన్ను తన వైపే లాగుతుంది. మా కాలేజ్ ఎలా ఉందిరా? Excuse me? No, she. Excuse me? నాకు పోస్టింగ్ టైం 1 minute కదా. ఇప్పుడు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఏంట్రా అలా వెళ్ళిపోతుంది? అమ్మాయి కష్టం లైట్ తీసుకురా. కష్టమైందే కదరా లైఫ్ లాంగ్ నిలిచిపోయేది. టచ్ చేసావురా. కార్ పెడతాను. Face that I watch every time I lie. Face the last every time I fucking everything. So I know that when it's time to sink or swim. అసలు శివ, నీకు అమ్మాయి ఫోన్ చేసింది, ఇదిగో.
గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో ఏదో చెప్పాలన్నా చెప్పు. రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో ఐ లవ్ యూ. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో నీతో ఒకసారి మాట్లాడు. నేను చెప్పాక నువ్వు మాట్లాడు. నీ రూపం తొలిసారి పరిచయమైనా ఇక్కడ ఆ పరిచయం ఎప్పటి నుంచో అన్న ఫీలింగ్. నువ్వు అనే ప్రతి క్షణం నాకు ఇష్టం. నీ ప్రతి నిమిషం నాదే అవ్వాలని వన్స్ అగైన్ ఐ లవ్ యూ. రాత్రి నా మౌనానికి కారణం నీ కళ్ళలో కనిపించిన ప్రేమ. నా మనసు నాది కాదు, అలాగే నీకు స్థానం లేదు. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు. ఈరోజు ఒక అమ్మాయి మనసులో ప్రేమను పుట్టించలేకపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి సార్? చిన్నతనంలోనే ఫ్యామిలీ లేని లోటు నీలో ఆవేశాన్ని పెంచింది. ఆ ఆవేశం నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇలా నువ్వు డాక్టర్గా ఎదిగిన ఈ జీవితం నా వయసుకు మించిన అనుభవాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి నిన్ను ప్రశ్నించుకో, సమాధానం నీలోనే దొరుకుతుంది. చివరిగా ఒక మాట, నీకే ఈ ప్రపంచంలో చాలా ప్రేమ దాగి ఉంది. దాన్ని సాధించు. ఆ అమ్మాయి కూడా ఈ ప్రపంచంలో ఒక్కతే అని గుర్తుంచుకో.
నేను డాక్టర్గా రోగాన్ని నయం చేస్తున్నా మనిషికి బాధ రోగం వల్లే కాదు, తన కోసం పనిచేయవలసిన వ్యవస్థ కుళ్ళిపోవడం కూడా దానికి కారణం అవుతుంది. 4 గోడల మధ్య చేసే వైద్యం కాదు, బయటకు వచ్చి సమాజాన్ని బాగు చేయాల్సిన అవసరం కనిపించింది. అవినీతిని, అన్యాయాన్ని, వ్యవస్థను కొల్లపరుస్తున్న ఈ పరాన్ని జీవుని సమాధి చేయడానికై, నా దేశాన్ని, ప్రజల్ని కాపాడుకోవడానికై ఈ నా తొలి అడిగే IAS. మన దేశం అభివృద్ధిని సాధించాలంటే ప్రజల్లో తామే అన్న స్వార్థాన్ని, అన్యాయాన్ని, అవినీతిని పోగొట్టాలి. ఏ విషయాన్నైనా ఈ ప్రజల హృదయాల్లోకి చొప్పించేలా చేసేదే ఈ జర్నలిజం. అందుకోసమే నా ప్రయాణాన్ని మీతో ఆరంభిస్తున్నా. మనం ఎన్నుకునేది ఎవరిని, మనల్ని పాలిస్తుంది ఎవరు? ఏ ఎమ్మెల్యేని, ఎంపీలను మనం ఎన్నుకుంటే ఏ సీఎం, పిఎం మనల్ని పాలిస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ వంశపారపు రాజుల పాలన? ఈనాడు స్వతంత్రం వచ్చింది రాజకీయాలుగా లేక ప్రజలుగా? మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోతే మన రాజకీయం ప్రజల్ని దోచుకోవడం పూర్తి చేసి ఇతర దేశాలకు అప్పు రూపంలో అమ్మే పరిస్థితి తీసుకువచ్చింది. ఇదే రాజకీయం కొనసాగితే ఇదే ప్రభుత్వం ప్రజలను అప్పు తీర్చడానికి ఇతర దేశాలకు పంపించే దుస్థితి వస్తుందేమో. తల్లిదండ్రులు తమ స్వార్థ బుద్ధితో తమ పిల్లల్ని 30 సంవత్సరాల వరకు కాపాడుకోవాలి, పెళ్లి చేయాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత, బిజినెస్. ఆ పిల్లలు ఆ అనుభవం లేని జీవితంతో ఇంకొకరు సాయం చేయని ఆలోచనే లేకుండా పోతున్నారు. మన దేశంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకున్న చైనా, జపాన్ ఈనాడు ప్రపంచమే వాటిపై ఆధారపడే దేశాలుగా మారాయి. ఈ స్వార్థ బుద్ధి పోగొట్టే వరకు మన దేశానికి దారి లేదు. పల్లె నుండి పట్టణానికి వలస, పట్టణం నుండి విదేశాలకు వలస. ఈ వలస ఎందుకు? మనిషికి కావాల్సిన కనీస జీవనాధారం లేని రోజు, ఆకలి తీరే దారి లేని రోజు మనుషుల మధ్య మరణ యుద్ధం మొదలవుతుంది. అందుకే 100 రూపాయలకి ఈ హత్యలు, ఈ మారణ హోమాలు. నేను నా దేశాన్ని కాపాడుకుంటా, మరి మీరు? మేము కూడా కలంపట్టి జనజంలోకి వచ్చే ముందు ప్రజల హృదయాల్లోకి అవినీతిని ప్రతిబింబింప చేయాలనుకున్నాం. కానీ అన్ని చోట్ల ఈ కుళ్ళిన వ్యవస్థ మా కళాన్ని మోగపరిచింది. వ్యవస్థల్లో జరిగేది ఒకటి, పత్రికల్లో రాసేది ఒకటి. 16 పేజీల పత్రికల్లో 12 పేజీలు రాజకీయాలకే. ఇంకా ప్రజా సమస్యలకు స్థానం ఎక్కడ? ప్రజల కన్నీరు, రక్తపు బాధలతో నిండిన మా కలం దేశ అభివృద్ధికై తోడ్పడుతుంది. ఇక నుండి మా కలం మాకు తోడు, మేము మీకు తోడు.